స్తోత్రం దేవా, జీవం గల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది గర్భిణీ స్త్రీలో ఉంటున్నారు, వారికి సుఖమైన కాన్పు కలుగునుగాక. యేసు నామంలో తండ్రి, కనుటకు శక్తి కలుగునుగాక, జీవం కలుగునుగాక. యేసయ్య వారి దినములు సంపూర్తి అంతవరకు ఏ బలహీనత గురి కాకుండా, ఏ ఆటంకానికి గురి కాకుండా, వారి గర్భం ఎదుగుటకు, ఫలించుటకు, అభివృద్ధి చెందుటకు, కనుటకు శక్తి కలుగుటకు, జీవం కలుగుటకు నీ ఆత్మ కుమ్మరించబడునుగాక, నీ అభిషేకం కుమ్మరించబడునుగాక. యేసు నామంలో తండ్రి, వారికి నార్మల్ డెలివరీ అవుటకు నీవే వారికి మంచి ఆరోగ్యం కలుగునుగాక. నీ శక్తితో తాకునైనా, నీ ఆత్మతో తాకు పరిశుద్ధాత్మ తండ్రి, నీ బలముతో నింపి దేవా. ఈ సమయంలో ఎంతమంది గర్భిణీ స్త్రీలునైనా సుఖమైన కాన్పు కొరకు చూస్తున్నారు, ఇప్పుడే వారి గర్భంపై నీ ఆత్మ అల్లాడునుగాక తండ్రి. యేసయ్య వారికి నార్మల్ డెలివరీ అవుటకు నువ్వు కృప చూపుదువుగాక. యేసు నామంలో తండ్రి, వారికి చక్కటి కుమారుడు అనుగ్రహించబడునుగాక. పరిశుద్ధాత్మ తండ్రి, నీవే అద్భుతం చేయండి, ఆశ్చర్యకారములు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రమే. ఎంతమంది చిన్న బిడ్డలు ఉంటున్నారు, యేసయ్య చిన్న బిడ్డలను కాపాడునైనా, చంటి పిల్లలకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. సమయల్ వలె ప్రార్థించే చంటి బిడ్డల కొరకు, సమయల్ వలె లేవనెత్తబడే యేసయ్య చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దీపం ఆరిపోకుండా సమయలు ఏ విధంగా కనిపెట్టుకున్నాడో చిన్ననాటి నుండే ప్రభా, యేసయ్య బిడ్డలందరూ యేసయ్య ప్రార్థనలు ఆత్మలో ఎదుగుటకు సహాయం చేయి. తల్లికి పుట్టిన చిన్న బిడ్డలందరూ నైనా నీ సన్నిధిలో కనబడాలి, నీ సన్నిధిలో నీ స్వరం వినాలి, సమయల్ వలె నిన్ను ఆరాధించాలి, నిన్ను సేవించాలి, నిన్ను మహిమపరచాలి, నిన్ను గొప్ప చేయుటకు నా దేశంలో ఎంతమంది చిన్న బిడ్డలు ఉంటున్నారో వారందరినీ దీవించు. వారందరూ సమయల్ వలె వాడబట్టుకు, ఇర్మియా వలె ప్రభా ఏర్పరచబడుటకు సహాయం చేయి. చిన్నతనంలోనే ఏ విధంగా వారిని ఏర్పరచుకొని నైనా దావీదును కూడా చిన్నతనంలో ఏ విధంగా ఏర్పరచుకొని యేసయ్యానికి వందనాలు. యోసేపును చిన్నతనంలో ఏర్పరచుకుని ఏ విధంగా అనేకులకు ఆశీర్వాదకరంగా చేసినవో యేసయ్య ప్రతి చిన్న బిడ్డ కూడా నేటి ప్రవక్తలుగా, నేటి యాజకులుగా, నేటి ఆది అపోస్తలుగా స్థిరపరిచి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.